2025 ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో భౌగోళిక రాజకీయాలదే పైచేయిగా నిలిచింది. ఐఎంఎఫ్ అండ్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నివేదికల సారాంశం పరిశీలిస్తే 2025 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గతిని కేవలం మార్కెట్ శక్తులు మాత్రమే నిర్దేశించడం లేదు. బిజినెస్, టెక్నాలజీ, ఆయిల్ అండ్ కరెన్సీ ఇవన్నీ ఇప్పుడు దేశాల మధ్య ఆధిపత్య పోరుకు సాధనాలుగా మారిపోయాయి. ప్రస్తుత కాలాన్ని ఆర్థికవేత్తలు జియోపొలిటికల్ రిసెషన్ అంటే భౌగోళిక రాజకీయ మాంద్యంగా అభివర్ణిస్తున్నారు. అంటే రాజకీయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడం మాత్రమే కాదు, దానిని పూర్తిగా పునర్నిర్మిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఈ పరిణామాలను అందుకోలేక సతమతమవుతుంటే, దేశాలు మాత్రం ఆర్థిక సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ కంటే జాతీయ భద్రత అంటే సెక్యూరిటీకే పెద్దపీట వేస్తున్నాయి. గ్లోబల్ పవర్స్ ఆర్థిక రంగాన్ని ఎలా మారుస్తున్నాయో ఈ 5 ప్రధాన అంశాల ద్వారా విశ్లేషిద్దాం. 1. టారిఫ్ వార్. మొదటి ప్రధాన మార్పు వాణిజ్య విధానాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా పగ్గాలు చేపట్టడంతో ప్రపంచ వాణిజ్యం రూల్స్ బేస్డ్ నుంచి వైదొలిగి పరపతి మరియు పవర్ ఫోర్స్ ఆధారంగా నడుస్తోంది. టారిఫ్స్ ఇప్పుడు కేవలం ఆర్థిక నియంత్రణ సాధనాలు కావు, అవి భౌగోళిక రాజకీయ ఆయుధాలు. 2025లో అమెరికా తన ప్రత్యర్థులైన చైనా వంటి దేశాలపైనే కాకుండా కెనడా, మెక్సికో, ఐరోపా వంటి మిత్రపక్షాలపైన కూడా భారీగా సుంకాలను విధించింది. దీని పర్యవసానాలు తక్షణమే కనిపించాయి. టారిఫ్ అమల్లోకి రాకముందే సరుకులను దిగుమతి చేసుకునేందుకు కంపెనీలు పోటీపడ్డాయి. దీనిని ఫ్రంట్ లోడింగ్ అంటారు. విధానపరమైన అస్పష్టత కారణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్తంభించిపోయాయి. నేటి వాణిజ్యం అనిశ్చితమయం. ఇది పరస్పర ఒప్పందాల ద్వారా కాకుండా ఎవరిది పైచేయి అనే ప్రాతిపదికన సాగుతోంది. 2. డిజిటల్ సార్వభౌమాధికారం, సాంకేతిక విభజన. రెండవ కీలక మార్పు టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంది. సప్లై చైన్ అడ్డంకులు తొలగించుకోవడం అంటే డీ-రిస్కింగ్ అనే చిన్న లక్ష్యంతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు డిజిటల్ సార్వభౌమాధికారం దిశగా మారింది. ఏఐ, సెమీకండక్టర్లు, క్లౌడ్ డేటా వంటివి ఇప్పుడు కేవలం వ్యాపార వస్తువులు కావు, ఇవి జాతీయ మనుగడకు సంబంధించిన అంశాలుగా మారిపోయాయి. అమెరికా, యూరప్ దేశాలు భారీ రాయితీలతో చిప్ తయారీ పరిశ్రమలను తమ దేశాలకే పరిమితం చేస్తున్నాయి. దీనివల్ల ప్రపంచం 2 భిన్నమైన సాంకేతిక వ్యవస్థలుగా విడిపోతోంది. కంపెనీలు ఇప్పుడు పాశ్చాత్య టెక్నాలజీనా లేక చైనా టెక్నాలజీనా అని ఏదో ఒక పక్షం వహించాల్సి వస్తోంది. దీని ఫలితంగా స్ప్లింటర్ నెట్ అనే భావన బలపడింది. అంటే ఇంటర్నెట్ ఒక్కటే అయినా దానిని నడిపే వ్యవస్థలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. ఆవిష్కరణలు కొనసాగుతున్నా వాటి మూల్యం మాత్రం భారీగా పెరిగింది. 3. భారత్, అమెరికా, రష్యా త్రికోణం, నిర్ణయాత్మక శక్తిగా భారతం. మూడవ మార్పు భౌగోళిక రాజకీయాల్లో ముఖ్యంగా భారతం కేంద్రంగా జరుగుతోంది. 2025లో భారత్ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన స్వింగ్ పవర్గా అవతరించింది. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకుంటూనే మరోవైపు రష్యాతో కీలకమైన ఆయిల్ డిఫెన్స్ రిలేషన్స్ కొనసాగిస్తోంది. ఈ స్ట్రాటజిక్ మూవ్తో అమెరికా కొంచెం డిసపాయింట్గా ఉంది. బిజినెస్ మరియు వీసా నిబంధనలను అస్త్రాలుగా వాడుతూ భారత్పై ఒత్తిడి తెస్తోంది. అయితే భారత్ ఈ పరిస్థితులను అత్యంత స్ట్రాటజిక్ ప్రాగ్మటిజంతో ఎదుర్కొంటోంది. ఏ ఒక్క పక్షానికి పూర్తిగా మొగ్గు చూపకుండా బహుళ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటోంది. 4. ఇంధన పరివర్తన, హరిత విప్లవం ఒక రాజకీయ చదరంగం. నాల్గవ మార్పు ఆయిల్ రంగంలో సంభవిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఎనర్జీ మార్పు ఇప్పుడు జియో ఎనర్జీ పోటీగా మారింది. లిథియం, కోబాల్ట్ మరియు రేర్ ఎర్త్ మినరల్స్పై ఆధిపత్యం సాధించడమనేది 21వ శతాబ్దపు ఆయిల్ డిప్లొమసీ. కార్బన్ నియంత్రణ నిబంధనలు ఆయుధాలుగా మారుతున్నాయి. కార్బన్ బార్డర్ ట్యాక్స్ రూపంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఎగుమతులపై పరోక్ష పన్నులు విధిస్తున్నారు. దీనివల్ల తయారీ రంగం మ్యాప్ మారుతోంది. ఖనిజాల ధరలలో అస్థిరత ఏర్పడింది. క్లీన్ ఎనర్జీ అనేది ఇప్పుడు కేవలం పర్యావరణ అంశం కాదు, అది ఒక వ్యూహాత్మక యుద్ధభూమి. 5. బ్రిక్స్ ప్లస్ ఎక్స్పాన్షన్, డాలర్ ఏకఛత్రాధిపత్యానికి సవాలు. చివరిగా ఆర్థిక రంగంలో మౌలిక మార్పులు కనిపిస్తున్నాయి. బ్రిక్స్ కూటమి విస్తరణ మరియు డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు ఇప్పుడు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయి. అంతర్జాతీయ వ్యాపారం ఎక్కువగా యువాన్, దిర్హం లేదా రూపాయి వంటి స్థానిక కరెన్సీలలో జరుగుతోంది.
పాశ్చాత్య చెల్లింపు వ్యవస్థలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అమెరికా డాలర్ ఇంకా అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ 2025వ సంవత్సరం ప్రత్యామ్నాయ ఆర్థిక కేంద్రాల ఆవిర్భావానికి నాంది పలికింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల సావరిన్ ఫండ్స్ పెట్టుబడుల ప్రవాహాన్ని శాసిస్తున్నాయి. ఇది డాలర్ శకానికి అంతం తాకపోవచ్చు, కానీ ప్రపంచం ఒకే కేంద్రం అంటే యూనిపోలార్ నుంచి బహుళ ధృవాలు అంటే మల్టీపోలార్ దిశగా పయనిస్తోందని చెప్పడానికి ఇది నిదర్శనం. ముగింపు: మొత్తంగా చూస్తే ఈ పరిణామాలు ఒక నిగూఢ సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. 2025లో మనం చూస్తున్నది కేవలం ఆర్థిక మందగమనం కాదు, ఇది ప్రపంచ వ్యవస్థలో వస్తున్న నిర్మాణాత్మక పరివర్తనం. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం మరియు ఆర్థిక వ్యవస్థ ఇవేవీ ఇప్పుడు తటస్థంగా లేవు. ఇవి రాజ్య అధికార విస్తరణకు సాధనాలుగా మారాయి. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గ్లోబల్ కాదు, అలాగని లోకల్ కూడా కాదు. అది జియోపొలిటికల్ అంటే భౌగోళిక రాజకీయ ప్రయోజనాల చుట్టూ తిరుగుతుంది.